సంతోష్ అన్న, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ రమేష్ అన్న, మరి రంగన్న, మరి లెక్చరర్ సురేష్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు శివ, ఆత్మ సుధాకర్ అన్న, రంజిత్, వినయ్, భద్రయ్య, వీరితో పాటుగా ఇంకా ముదిరాజు బంధువులు ఉన్నారు. వారందరి పక్షాన ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున బోలన్పల్లి గ్రామంలో ఏ కార్యక్రమం ఉన్నా ఎప్పుడైనా మేమందరం అండగా ఉందాం, మనం అందరం ఐక్యతగా ఉందాం. ఇలాంటి కష్టాలు ఐక్యతగా ఉండాలి. రాజకీయాలు అనేటువంటివి అది శాశ్వతం కాదు. మన బంధువులకు కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. రేపు ఏదైనా ఒక సందర్భం సురేష్కో, విజయ్కో, వినయ్కో, దేవేందర్కో ఆపద వచ్చినప్పుడు మరి మనందరం రాజకీయ పార్టీలు పక్కా పెట్టి ఐక్యమత్యంగా ఇదే విధంగా ఉంటే ఎవరికైనా ఆదర్శంగా ఉంటామని తెలియజేసుకుంటూ వారి మనవలు కూడా మరి దేవేందర్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, అదేవిధంగా వారి ఇంకా ముని మనవలు ఉండొచ్చు, శివ ఉండొచ్చు, అందరూ కూడా నెప అండగా ఉంటుంది. మీరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, రాజకీయం కూడా ఇంకా ఉన్నతులు కావాలి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వెళ్ళాలి. మనం ముదిరాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం విద్యాపరంగా. కాబట్టి మరి ఇక్కడ బొందమ్మ మల్లయ్య బొందమ్మ బొందయ్య వారి యొక్క నివాళి కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చిన ముదిరాజు బంధువులకు, ఇతర కులాల నుండి కూడా రావడం జరిగింది. వారందరి తరఫున మరి వారికి ఒకసారి నివాళులు అర్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ మల్లమ్మ ముదిరాజ్.